గ్రూప్ 1 బేసిక్గా గ్రూప్ 1 మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను 1 by 1 చెప్పుకుంటూ వస్తా. గ్రూప్ 1 మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటివి ఏంది అనేది చెప్పేట ప్రయత్నం చేస్తా. ఫస్ట్ గ్రూప్ 1 ఫలితాలు రద్దు. జనరల్ ర్యాంకింగ్ రద్దు చేసినటువంటి హైకోర్టు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశం. సాధ్యం కాకపోతే 8 నెలల్లో మళ్ళీ పరీక్ష పెట్టాలని చెప్పి సూచించింది. టీజీపీఎస్సీకి 8 నెలల గడువు ఇచ్చినటువంటి న్యాయస్థానం గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించినటువంటి అభ్యర్థులు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఒకసారి మనం మాట్లాడితే, అలాగే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. గ్రూప్ 1 అభ్యర్థులు అందరూ కూడా ఆయన కలిసిరు వెళ్ళి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి, దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, పోస్టులు ఎవరు అమ్ముకున్నారో తేలాలి, దీని వెనక ఏం జరిగిందో తెలియాలి, భేషజాలకు పోకుండా రీ ఎగ్జామ్ పెట్టాలి, విద్యార్థులపై పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా మాట్లాడినటువంటి మాటలు. అలాగే ఈ అయిపోయిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు యువ నాయకులు రాకేష్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిరు. గ్రూప్ 1 పోస్టులను రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడు, సీఎంపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి, డబ్బులు తీసుకొని రిజల్ట్ ఇచ్చారు, దేశ చరిత్రలోనే ఇది పెద్ద స్కామ్, అక్రమాలు జరిగాయని కోర్టే చెప్పింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇక ఒకసారి నేను చెప్తా, గ్రూప్ 1కి సంబంధించి నిజంగానే పెద్ద స్కామ్ జరిగింది. ఇది తెలియకుండా తెలంగాణ మన బిడ్డలకు తెలియకుండా నాన్ లోకల్ వాళ్లకు చాలా వరకు ఉద్యోగాలు కట్టబెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. దీంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయని ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళు మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా. బేసికల్లీ కేసీఆర్ గారు 500 పోస్టులకు గ్రూప్ 1 పెట్టినప్పుడు ఆ 505 పోస్టులకు గ్రూప్ 1 పెడితే దాది 2 సార్లు రద్దు అయిపోయింది హైకోర్టులో. ఒకసారేమో ఏదో పేపర్ లీకేజ్ వల్ల జరిగింది, సెకండ్ టైం ఏమో కంప్లీట్గా బయోమెట్రిక్ అనేటువంటి విధానం తీసుకోకపోవడం వల్ల జరిగినటువంటి వ్యవహారం. సరే, దాని మీద కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళేమో ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించి ఎన్నికలకు పోదామని కేసీఆర్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు ఆ పరీక్షలు రద్దయితేనే కొంత అప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆ నాయకులకు కొంత అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి కొన్ని ఆ టైంలో కొంత వ్యవహారం నడిచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దానికి తగ్గట్టుగానే అప్పుడు రాజకీయం అంతా కూడా నడిచింది. సో అప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కూడా కొంత వ్యవహారం నడిచింది. సరే, ఇవన్నీ కొంత మనం రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వేగ్గా ఆరోపణలు చేయలేము, కానీ కొన్ని అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారు అంతకుముందుకు ఇదే గవర్నమెంట్, అదే కేసీఆర్ గవర్నమెంట్, అయ్యా నీ మీద ఆరోపణ వచ్చింది, ఇట్లా నీ హయాంలో పేపర్ లీక్ అయింది కాబట్టి నువ్వు రాజీనామా చేసేయి అంటే చేయలే అప్పుడు ఆయన. కానీ అదే జనార్దన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2-3 నెలలకే రాజీనామా చేయి అంటే వెంటనే రాజీనామా చేసేసిండు. మరి అక్కడ జనార్దన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆయన ఇంకొక మహేందర్ రెడ్డి. మరి ఎంత కలిసి ఈ లాస్ట్కున్న తోకలన్నీ కలిసి ఏమైనా కథ నడిపించినాయా అనేటువంటి అనుమానాలు సహజంగానే వస్తాయి. సో కాబట్టి టీజీపీఎస్సీ మీద అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. సో కాబట్టి దాని మీద మనము వేగ్గా ఆరోపణలు చేయలేవు, కాకపోతే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో అట్లనే అప్పుడు 2 సార్లు రద్దయింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 63 పోస్టులు కలిపేసి దీనికి మళ్ళీ గ్రూప్ 1కు పెట్టారు. అయితే ఈ 63 పోస్టులు కలపడం వెనకాల ఉద్దేశం కూడా కొత్త వాళ్ళు మళ్ళీ దానికోసము మళ్ళీ అప్లై చేసుకోవాలి కాబట్టి ఈ సెకండ్ టైము ఏదైతే ఈ 63 పోస్టులను అదనంగా పెంచిర్రో అప్పుడు దాదాపు 2 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి దానికోసం, గ్రూప్ 1 కోసం. మొత్తం 500 పోస్టులకు 3.5-4 లక్షల మంది అప్లై చేసుకుంటే దీనికి మాత్రము ఒక 63 పోస్టులు పెట్టినప్పుడు మళ్ళీ 1.5-2 లక్షల దాకా దానికి అప్లికేషన్ వచ్చింది, నమోదు చేసుకున్నారు కొత్తగా. సో ప్రిలిమ్స్ పెట్టిరు, ప్రిలిమ్స్ పెట్టిన తర్వాత 29 జీవో తెచ్చిరు. 55 జీవో ఉండే, దీని మీద చాలా డౌట్లు. 55 జీవో ఉంటే ఈ 55ను తీసేసి 29 తెచ్చిరు. ఈ 55 తీసేసిరు. ఈ 29 ఎవరికి రిజర్వేషన్లను భద్రత కల్పిస్తున్నది అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు
వీళ్ళ రిజర్వేషన్లకు బొక్క పెట్టేటువంటి విధంగా ఉన్నది ఇది. ఇప్పుడు ఈ 29 జీవో ఎంత దుర్మార్గం అంటే నిజంగా కూడా చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు వాపోయారు. బేసికల్లీ ఒక ఎస్సీ రిజర్వేషన్లో ఒక ఎస్సీ అభ్యర్థి, గ్రూప్ 1 అభ్యర్థి మంచి మెరిట్ స్టూడెంట్. అంటే ఆయనకు ఏ రిజర్వేషన్తో పని లేదు, ఆయన మంచి మెరిట్ స్టూడెంటు. ఆయన ప్రిలిమ్స్ రాసేసి మెయిన్స్కు క్వాలిఫై అయిపోయి మెయిన్స్లో కూడా చాలా మంచి మార్కులు వచ్చినా కానీ ఈ మెరిట్లో వచ్చిన ఈయనకు ఏ రిజర్వేషన్ లేకపోయినా ఈయన టాప్ ర్యాంకులలో ఒక మంచి పొజిషన్లో ఈయనకు రిజల్ట్ వచ్చినాయి, మార్క్స్ వచ్చినాయి. కానీ ఈయన ఎస్సీ కాబట్టి మీకు ఎస్సీ కోటర్లో ఉన్న రిజర్వేషన్ ప్రకారమే మీది వస్తుంది, మీకు మెరిట్ కేటగిరీలో మీరు రారు. ఇప్పుడు ఈయనకు ఉద్యోగం రావాలంటే ఓపెన్ కేటగిరీలో రావాలి, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ కదా. ఆయనకు రిజర్వేషన్ అవసరం లేకుండానే మెరిట్ కేటగిరీలో వచ్చే ఆయనకు ఉద్యోగం. కానీ మీరు ఎస్సీ కాబట్టి నీకు ఎస్సీ రిజర్వేషన్ ప్రకారమే వస్తుంది అని చెప్పేసి ఈ దరిద్రమైనటువంటి జీవో 29 ఉన్నది. దీనివల్ల ఎవరు నష్టపోతా ఉన్నారు? ఇప్పుడు ఈయన ఎస్సీ ఒక స్టూడెంటు మెరిట్ కోటరీలో అంటే ఓపెన్ కేటగిరీలో ఆయనకు ఉద్యోగం వచ్చి ఉంటే ఈయనకున్నటువంటి రిజర్వేషన్ వల్ల ఇంకొక ఎస్సీ బిడ్డకు ఉద్యోగం వచ్చేది. కానీ ఈయన మెరిట్ అయినప్పటికీ ఆయన రిజర్వేషన్ కోటరీలోనే ఆయనకు ఉద్యోగం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయనకు ఆ రిజర్వేషన్ రాకుండా పోయింది. అంటే ఏంటి, నువ్వు ఎంత మెరిట్ చదువు, ఎంత అద్భుతంగా చదువు, ఈ జీవో 29 వల్ల మెరిట్ అయినా ఇంకేదైనా నీ క్యాస్ట్ బట్టి నీకున్నటువంటి రిజర్వేషన్ బట్టి దాని ప్రకారమే ఉద్యోగం వస్తుంది అనేది ఈ జీవో 29 చెప్పేటువంటి మాట. చాలా దుర్మార్గం ఇది. ప్లస్ లోకల్ నాన్ లోకల్ పంచాయతీ తీసేసి అల్లా. సో ఈ 63 పోస్టులు కలిపినప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఆప్షన్ తీసేసి ఎవరెవరికో పోస్టులు అమ్ముకున్నట్టుగా చాలా అనుమానాలు ఉన్నాయి దాని మీద. అట్లా ఈ జీవో 29 మీద అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి. దాంతోపాటు ఈ దేశంలో యూపీఎస్సీ కూడా పరీక్షలు నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ల కోసము పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్ళు కూడా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఈ రెండింటికి ఒకటే హాల్ టికెట్ ఉంటుంది, ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. కానీ ఏందో దేశంలో తొలిసారిగా మరి అదేం వ్యవహారమో తెలియదు, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము టీజీపీఎస్సీ కలిసి ప్రిలిమ్స్కు వేరే హాల్ టికెట్, మెయిన్స్కి ఇంకొక హాల్ టికెట్, ఇట్లా రెండు హాల్ టికెట్లు ఇచ్చారు. యూపీఎస్సీ కూడా అట్లా నిర్వహించదు. యూపీఎస్సీ కంటే పెద్దది కాదు కదా ఇది. అది మెయిన్స్కి ఇచ్చినటువంటి హాల్ టికెట్ వేరు, ప్రిలిమ్స్కి ఇచ్చినటువంటి హాల్ టికెట్ వేరు. దీని మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసిరు వీళ్ళు. ఏదో అవకతవకలు జరుగుతున్నాయి, అందుకోసమే ఇట్లాంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇదొకటి. దీని తర్వాత పరీక్షా కేంద్రాలు ఏదైతే సెలెక్టెడ్ పరీక్షా కేంద్రాలు, నిన్న మన ఈవినింగ్ డిస్కషన్లో దినేష్ చౌదరి గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన కొన్ని హాల్ టికెట్ నెంబర్లు చదివిండు. మళ్ళీ ఆ హాల్ టికెట్ ఎట్లా ఉన్నాయి, హాల్ టికెట్ నెంబర్లు వాళ్ళు కూర్చున్న విధానము, ఇగో ఈడ ఎక్స్ అనే హాల్ టికెట్ నెంబర్ ఆయన కూర్చుంటే ఈ వెనకంగా వై అనే హాల్ టికెట్ నెంబర్ ఆయన, ఇంకా వెనకాల జెడ్ అంట ఆయన. వీళ్ళందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్గా 373 ఎంతో చెప్పిండు నిన్న, సేమ్ మార్కులు వస్తాయి వీళ్ళకి. ఇట్లా దాదాపు ఒక 100 మంది హాల్ టికెట్లు ఇట్లనే ఉన్నాయంట వరుసగా. అదేంది అసలు? ఒక వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళకి, ఒకరి తర్వాత ఒకరు కూర్చున్నటువంటి వాళ్ళకి సేమ్ యాస్టీస్గా మార్క్స్ వస్తాయా? సో కాబట్టి ఈ మెరిట్ లిస్టుని హైకోర్టు కొట్టేసి మళ్ళీ